దేశ పరిపాలన ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ధ్యానంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో 45 గంటల పాటు మెడిటేషన్ చేస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం సాయంత్రం 6:45 సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. కొబ్బరి నీరు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉన్నాయి. ఈ సమయంలో మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రాకుండా అందులోనే మౌనంగా ఉంటారు. కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చున్నారు మోదీ. అయితే ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకుని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు ప్రధాని మోదీ. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు. అయితే 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ వద్ద గుహలో ధ్యానం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.